ఇదండి ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కల్వరి స్వాస్థ్యం వారు నిర్వహించే అభిషేక వాగ్దాన స్వస్థత కూడిక వచ్చింది. మరి రేపు 15వ తారీఖు ఈ పబ్లిసిటీ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రాంబాబు గారు నేను కలిసి ఈ యొక్క పబ్లిసిటీ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి గాడ్ బ్లెస్ యూ. మీరందరూ ఆ దినాన్న రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. లైటింగ్ అయ్యో ఓకే సరిపోతుంది. ఓకే ఆప్టింగ్ అది ఆప్టింగ్ అది పైన నొక్క, అది నొక్కండి. అదే కృతజ్ఞతలు తండ్రి, నీకు కృతజ్ఞతలు ప్రభా. అయ్యా యొక్క అప్పన్నపేట మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు తండ్రి. గడిచిన కాలంలో తండ్రి ఎంతగానో మేము ప్రార్థించున్నాం ప్రభా. 15వ తారీఖున జరగబోతున్నటువంటి అభిషేక అయ్యా వాగ్దాన స్వస్థత కొడుకులో బలమైన కార్యములు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఈ ఆత్మ కార్యములు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. ఈ స్థలమును పరిశుద్ధపరచమని అడుగుతున్నాను. ఈ స్థలములో తండ్రి సాతాను యొక్క దుర్గములని పడద్రోయబడిన గాక. అయ్యా ఈ స్థలంలో హేయమైన కార్యములు గతంలో జరిగి ఉన్నాయి ప్రభా. అవన్నీ కూడా యేసు నామములో తొలగించి దేవుని యొక్క అభిషేకం దిగి రావాలి ప్రభా. దేవుని ప్రసన్నత దిగి రావాలి ప్రభా. అయ్యా ఎంతమంది అయితే ప్రజలు రావాలో వారందరినీ నడిపించమని అడుగుతున్నాను ప్రభా. అడ్డులు ఆటంకాలు అభ్యంతరాలను యేసు క్రీస్తు నామములో తొలగిపోవును గాక. అయ్యా నీ రాజ్యమునది. అయ్యా నీ ప్రజల ప్రభా. ఎవరు చెరలో ఉండొద్దు నాయన, ఎవరు బంధించబడి ఉండొద్దు నాయన, ఎవరు కట్టబడి ఉండకూడదు నాయన. ఎవరైతే బంధించబడి ఉన్నారో కట్టబడి ఉన్నారో ఆ దినాన అయ్యా వారిని విడిపించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఇదిగో ఎవరెవరైతే సహకారులుగా వాడుకుంటున్నావో తండ్రి, ఈ రాజ్య వ్యాప్తి కొరకు ఎవరినైతే ఉపయోగించుకున్నావో వారికి నాయన రెండింతలుగా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఇంకొన్ని అనేకులను పురుగొల్పమని అడుగుతున్నాను ప్రభా. ముఖ్యంగా ఈ స్థలం అంతా పరిశుద్ధపరచబడిన గాక. ఏలియా దేవునికి అగ్ని దిగివచ్చును గాక. ఏలియా దేవునికి అగ్ని దిగివచ్చును గాక. ఈ గ్రామము ఈ యొక్క అమలాపురం పట్టణం రాబోయే దినాల్లో నీ మహిమను చూడాలి ప్రభా. యేసే క్రీస్తుని, యేసే నిజమైన దేవుడని, రక్షకుడని ప్రజలు అన్యజనులందరూ గుర్తించుదురు గాక ప్రభా. ఆ దినము మంచిగా
చాలా మంచి వాతావరణం అనుగ్రహించండి అయా ప్రేయర్ జరుగుతూ ఉండగా ఎలాంటి దుష్టుడు వల్ల ఎలాంటి అపవాదు వల్ల ఆటంకం లేకుండా పరలోక దూతలు మాకు తోడుగా ఉంచండి అయ్యా నీ సన్నిధిని ప్రసన్నత వెలుగు చేత నింపండి ముఖ్యంగా జీవన్ని అలాగే బాబూజీ గారిని కూడా మీరు వాడుకుంటున్నందుకు వందనాలు తండ్రి వారికి ఇచ్చిన కుటుంబాల చుట్టూ కంచివేయండి వారిని ఇంకా వరదలు చేయమని పెంచమని అయ్యా అదిగో తండ్రి ఈరోజు ప్రేయర్ టీములు కూడా వచ్చి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మీ దూతలను వారికి తోడుగుంచండి రేపు కూడా అన్ని ఏర్పాట్లు మీరే ఉండండి ఎంతమంది రావాలో వారందరిని కూడా మీరు నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎంతో బలమైనది చూసావా ఈయన అక్కడ అంటే
ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి తింటాం అయ్యా ఇలాగ ఎప్పుడైనా సరే అయిపోయింట్రా ఎవడు మమ్మల్ని ఎక్కడ ఇప్పుడు అయితే అదే అనుకుంటారు కదా నిజంగానే జయాన పర్మిషన్ తీసుకున్నావా బడికి ఈరోజు 2 గంటలు పట్టాలన్నాడు అంటే 2 మూసిస్తాడు అవును తండ్రి Mighty Jesus. అప్పులున్నాయి ఓ mighty Jesus. ఓ thank you Jesus. అవును తండ్రి అవును తండ్రి అవును తండ్రి ఎవరైతే ప్రభు మందిరానికి వస్తున్న వారు అప్పులతో ఉన్నారు వారి అప్పులన్నీ కూడా తండ్రి నెల నెల కట్టుకున్న సామాజిక అన్ని కూడా ప్రభా మాయన వారి కొండ వరే కరిగిపోవడానికి కృపదయచే దాన్ని కట్టుకున్న సామాజికని కూడా సంపాదించుకునే అయ్యా నీవే మా సహాయకుడు అయ్యా అయ్యా నేను తలగా చేస్తాను తోకగా నియమించిన వాగ్దానం చేసిన వాగ్దానాన్ని కొందనాలు ప్రభా నేను పైవారిగా ఉంచుతానుగా కింద వారిగా ఉంచునని వాగ్దానం చేస్తాను కొందనాలు ప్రభా అయ్యా ప్రభు అప్పులన్నీ తీర్చను ప్రభా అయ్యా అప్పులన్నీ తొందరగా తీరిపోవాలి ప్రభా అయ్యా నెల నెల ఎంతైతే కట్టవలసి వస్తుందో ప్రభా అయ్యా సమకూర్చండి ప్రభా సహాయం చేయండి తండ్రి మందిరానికి వస్తున్న బిడ్డలందరికీ ప్రభా ఎంతెంత అప్పు అయితే ప్రభా ఉందో ప్రభా అయ్యా దాన్ని కట్టుకునే కృపణించే ప్రభా రహస్య స్థలంలో వారికైన ధనాన్ని దాయిచ్చే ప్రభా వారికైన ధనాన్ని వారికి దాయిచ్చేవాడికి అయ్యా ధారాళం ఇచ్చే దేవుడవయ్యా సహాయం చేయండి ప్రభా ఇదిగో నా ఆజ్ఞను అనుసరించే వారు బీదలుగా ఉండాలి అయ్యా నువ్వు తండ్రి తలగా చేసేవాడవయ్యా అయ్యా తోకగా నియమించేవాడవు కాదు తండ్రి అయ్యా నీ మీద ఆనుకున్న వారిని ఎంత మాత్రం విడిచిపెట్టండి అయ్యా నీ
యందు విశ్వాసం ఉంచుకొని ఏనాడు సిగ్గునందరికి వాక్యం సెలవిస్తుందయ్యా. అయ్యా బిడ్డలందరికీ వారి అప్పులు కట్టుకున్న సామాజికనే ఉంటే వారి చేతి పనులని దాన్ని వర్ధనపరచండి ప్రభా. అయ్యా ఏ పనులైతే చేస్తున్నారో ప్రభా, అయ్యా రెట్టింపు ఘనతను వారికి దయచేయండి. అయ్యా అద్భుతమైన ఆస్వాదికరంగా మార్చండి ప్రభా. అయ్యా నీ మందిరంలో కూడా ఇచ్చిన ద్వారా కూడా ఆస్వాదించబడతారు. అయ్యా దశమ భాగాలు ప్రథమ ఫలాలు ప్రభా, ఇదిగో నా యొద్దను మీరు దొంగిలిస్తున్నారని వాక్యం సెలవిస్తుంది. అయ్యా మొదటి నీ దర్శనం ప్రథమఫలం ఇచ్చేవారిగా వారి సామ్రాజ్యాన్ని పెంచేయండి ప్రభా. అయ్యా వారి ధనాన్ని విక్రీ చేసేవారు సహాయం చేయండి ప్రభా. మొదట నీకు ఇచ్చేవారిగా వారిని ఆస్వాదించండి ప్రభా. అయ్యా ఇదిగో నన్ను గణపరచు, నేను గణపరుస్తానంటున్నావు తండ్రి. ఇచ్చి ధారాళంగా నేను గణపరచు ప్రభా. వారి అప్పులు తీర్చడానికి సామాజిక చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. అందరూ యవ్వన పిల్లలు మంచి ప్రార్థన కొరలు అవ్వాలి. ఓ కుటుంబాల ఐక్యత కావాలి. అందరూ ఏకీభవించండి. చెప్పబడిన అంశం కొరకు అవును తండ్రి, అనారోగ్యాలకి మన ధనము వ్యర్థం అవ్వకూడదు, మన ధనము వేస్ట్ అవ్వకూడదు. ఆరోగ్యం కావాలి. నీతి సూర్యుని ద్వారా వచ్చే ఆరోగ్యము, ఆయన రెక్కల ద్వారా వచ్చే ఆరోగ్యము, ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆరోగ్యము. అవును తండ్రి, సేవకురాల కొరకు, ఆ బిడ్డల కొరకు, కుటుంబాల కొరకు ఆరోగ్యం దయచేయండి. షుగర్, బీపీ, ఏ అనారోగ్యం ఉండొద్దు, కీళ్ళ నొప్పులు ఉండొద్దు. వెలుగు దిగు వస్తా ఉంది. అడగండి. మనలో ఉన్న చీకటి, బలహీనత అనేది ఒక చీకటి, వ్యాధి అనేది ఒక చీకటి. ఈరోజు అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మహిమ 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 ఆవరించుగాక. అగ్ని మండాలి, మహిమ ఆవరించాలి. కదా ప్రతి దేహం పైకి ఆత్మ దిగి రావాలి. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం, ఆయన అభిషేకం కొరకు. విశ్వాసంగా ఉండకూడదు నాయన, విశ్వాసం దయచేయండి. నాయన ప్రతి విషయంలో కూడా నేను ఎడారి జీవితాన్ని ఏదైనా మార్చే దేవుడు ఓటలు ఉండుకొని రాక
తప్పిపోయిన సౌలు గాడి వెతుకుతున్న సౌలు రాజుగా చేసినట్టు అయ్యా ఇది సమయం చేతులు ఇచ్చినప్పుడు సౌలు ఒక కొత్త మనసు వచ్చింది. పోగొట్టుకుని మరి తిరిగి పొందుకున్నాడు. ఈ రోజు మొదలుకొని పోగొట్టుకుని మరి తిరిగి రావాలనుకున్నాడు. ఏడంతలుగా తిరిగి వచ్చిన యేసు నామముల అగ్ని చేత నింపుతున్నాడు. అగ్ని చేత నింపుతున్నాడు. అగ్ని చేత నింపుతున్నాడు. శాపకాడి విరగొట్టమని నేను తోడు నడిపించాను. ప్రభు ఈ ప్రాంతం అంతా అగ్నితో నింపండి. ప్రతి వ్యతిరేకమైన నాలుగు నీకు సాగిలపడాలి. ఈ గ్రామం అంతటికి విడుదల వచ్చినట్టు మా భయము మా పేదలు అన్యచనులు ఉండాలి. అన్యచనులు మా భయము మా పేదలు ఉండాలి. ప్రజలందరికీ మారు మనసు వచ్చింది. ఎంతమంది అయితే ఈ రోజు వచ్చారు. వారి గృహాల చుట్టూ కంచెబడినది కాక, వారి వర్ధిల్లెదిరి కాక, వారి దీవించబడినది కాక, మా దేశానికి ఆశీర్వాదకరంగా మా ప్రయాణాలు ఏ రక్తం ఉండని కాక, మా బిడ్డల యొక్క బిడ్డల చుట్టూ కంచె ఉండని కాక, మా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు మీరు అవుతున్నదని కాక యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నింపండి. దేవుని శక్తి చేత నింపండి ప్రభా. దేవుని శక్తి చేత నింపండి అయ్యా. అభిషేకం చేత నింపండి. ఇంకో బట్టలు ఉంటాయి. ఇంకోటి ఏమో చూడండి వెనక్కి ఇచ్చే ఓకే అలా అన్న.